మన రైతు సేద్యానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు తక్కువ పెట్టుబడితో భూమిని ఏ విధంగా సేద్యపరచుకోవాలి, రోగనిరోధక శక్తి ఏ విధంగా పెంచుకోవాలి, భూమి యొక్క సారాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, భూమి లోతు వరకు ఫెర్టిలైజర్ ఎలా వెళ్ళాలి అనే అంశం గురించి ఇప్పుడు పర్టికులర్ గా ఒక మందు రావడం జరిగింది. తక్కువ ధరలో మార్కెట్ రావడం జరిగింది. ఆ మందు యొక్క విధానం ఏ విధంగా ఉంది, మందు ఏ విధంగా పనిచేస్తుంది అనే దాన్ని బట్టి రైతులకు, రైతు సోదరులకు ఇది ముఖ్యమైన సలహా, సూచన. ఇది ఖచ్చితంగా మీరు చూడండి, లైవ్ లో చూపిస్తాను. నేను 2 అట్టా ముక్కలు మనం తీసుకున్నాము. 2 అట్టా ముక్కలు తీసుకుని ఇక్కడ వాటర్ ఉంది, వాటర్ గ్లాసు ప్లస్ వాటర్ తీసుకున్నాము. ఇది ట్రినిటీ 80 అనేది ఒక మందు. ఇది ఫెర్టిలైజర్లో, పెస్టిసైడ్లో, హెర్బిసైడ్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇది కలుపుకోవచ్చు. ఏ విధంగా ఏంది, దీని పని విధానం ఏందనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఒక గ్లాసులో వాటర్ తీసుకున్నాం. ఇది వాటర్, ఇది ఒక అట్టా ముక్క. అట్టా ముక్కలో మనం కొన్ని వాటర్ తీసుకున్నాం. ఈ యొక్క అట్టా ముక్కలో కూడా కొన్ని వాటర్ తీసుకున్నాం. ఓకే, ఇది ఇలా వాటర్కి తలతన్య గుణం అనేది ఉంటుంది. భూమిలో వాటర్ వేసినప్పుడు ఇట్లనే ఆగిపోయే అవసరం ఉంటుంది. దీనికి ఇది ట్రినిటీ 80 అనే మందు మనము ఈ నీళ్లపై వేస్తే ఏ విధంగా నేలలోకి గుంజుకుంటుంది అనే దాన్ని మనం చూద్దామండి. ఇదో ఇక్కడ ట్రినిటీ 80 అనే మందు మనం వేసినప్పుడు టోటల్గా ఏ విధంగా గుంజుకుంటుంది, ఆల్రెడీ ఏ విధంగా గుంజుకుంటుంది. ఎయ్యని మందు, నీళ్లు ఎయ్యని మందు ఇది ట్రినిటీ 80 అనేది ఎయ్యనిది. ఈ విధంగా నిల్వ ఉంది. ఇది ఈ విధంగా ఆల్రెడీ టోటల్గా ఒక 2-3 డ్రాప్స్ వేసినాము, వాటర్ పోసేసి ఈ విధంగా అయిపోయింది. అంటే నేలలో ఇనకడానికి ఫెర్టిలైజర్లో ఇది మనము ఒక 200 ml కనుక కలుపుకుంటే, టోటల్గా ఫెర్టిలైజర్లో ఏ విధంగా అయితే కలుపుకొని మనం వెదజల్లుతాము, అప్పుడు డైరెక్ట్గా వేరు వ్యవస్థకు నేలలో ఉన్న పొరల్లోకి వెళ్ళిపోయి వేరు వ్యవస్థలోకి తీసుకునే ఆస్కారం ఉంది. చూద్దాం. ఇది మనం ట్రినిటీ 80 వేసింది, ఎంతవరకు పోయింది అనేది మనకు తెలుస్తుంది. ఇదంతా ఆల్రెడీ లోతులోకి, నేల లోతుల్లోకి వెళ్ళిపోయి ఉంది. అదే ఇది ఏమీ వేయలేదు, నీళ్ళు ఇట్లనే ఉన్నాయి. ఇది టోటల్గా ఇట్లా కారిపోయింది. ఇది నేలలో అట్లనే ఉండిపోయింది. అవును, భూమి అధికంగా వాటర్ తీసుకుంటుంది కదా, నీళ్లు పెట్టిన నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తున్నాయని కూడా అనొచ్చు. దానికి కావాల్సింది కొంతవరకే వాటర్ గుంజుకుంటుంది. సూర్యరశ్మి కారణం వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కువ ఎండకు డ్రై అయిపోవడానికి వీలుంటుంది. ఇది ఫెర్టిలైజర్లో ఖచ్చితంగా కలుపుకుంటే ఇది 200 ml per acre కలుపుకుంటే ఫెర్టిలైజర్ కూడా తక్కువ చేసుకోవచ్చు అండి. 2 బస్తాలు, ఎకరానికి 2 బస్తాలు. ఏది పొలంలో అయితే మనం ఎకరానికి 2 బస్తాలు వేస్తుంటాం, అవసరం లేదండి. బస్తా కొంచెం ఎక్కువ దీన్ని కలుపుకొని వేసుకుంటే డైరెక్ట్ వేరు వ్యవస్థకు వెళ్ళిపోవడానికి వీలుంటుంది. ఎందుకు అంటే మనం ఇప్పటి వరకు కూడా ఓన్లీ ఫెర్టిలైజరే వాడి ఉంటాం కాబట్టి నేల సున్నం శుద్ధ అనేది ఫెర్టిలైజర్ని ఇప్పుడు 20-20-0-13 కానీ 14-30-14 కానీ డిఏపి కానీ ప్లస్ 10-26-26 ఏదైతే ఫెర్టిలైజర్ ఉందో దాంట్లో కెమికల్ కోటింగ్, సిలికాన్ ప్లస్ సున్నం శుద్ధ అవన్నీ మిక్స్ అయినప్పుడు భూమి యొక్క సారం తగ్గిపోయి భూమిలో పేరుకొని పోతుంది. ఆ పేరుకొని పోయిన దాన్ని ఇది సాల్యుబుల్ గా భూమి అడుగు భాగం వరకు వెళ్ళడానికి ఈ యొక్క మందు ఖచ్చితంగా ఫెర్టిలైజర్ లో కలుపుకుని ఇది ఖచ్చితంగా వాడుకోవాలని రైతులకు సూచన, సలహా ఇస్తున్నాము. అలాగే మీరు ఇది ఫెర్టిలైజర్ కి సంబంధించింది. ఇప్పుడు పెస్టిసైడ్స్ సంబంధించి అయితే ఇప్పుడు మనము ఒక చెట్టు ఆకులు మనం తీసుకుంటున్నాం.
చెట్టు ఆకులు తీసుకుంటున్నాం. ఇది నీటికి తలతమ్మిత గుణం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ చెట్టు చూస్తున్నాం. ఈ చెట్టుని మనం ట్రినిటీ 80 కలపకుండా ఓన్లీ వాటర్లో డైరెక్ట్ మనం ముంచుతున్నాం. క్లియర్గా దగ్గరగా ఏమాత్రం నీళ్లు సరిగా అంటుకోలేదు, మామూలుగా అట్లా ఉండి కూడా ఈ బిందువులు అనేది రాలిపోతుంటాయి. దీంట్లో కూడా ముంచి మనం చూద్దాం. ఈ బిందువులు అనేది టోటల్ గా రాలిపోయి ఉంటుంది. అదే విధంగా మనం ఇప్పుడు ఈ రెండు నీళ్ళల్లో ఒక దాంట్లో ట్రినిటీ 80 మనం వేసుకున్నాం. ఇది ట్రినిటీ 80 మనం చూస్తున్నాం. కొంచెం వరకు మనం ట్రినిటీ 80 వేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇది ట్రినిటీ 80 మనం దీంట్లో వేస్తున్నాం. ఇప్పుడు వాటర్లో ఉన్న గుణాన్ని ఒక చెట్టుకు అంటే పెస్టిసైడ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, మనం ఇచ్చే పెస్టిసైడ్స్ మళ్ళీ కొత్తగా 2 ఆకులు తీసుకున్నాం, 2 చెట్టు యొక్క కొమ్మలు తీసుకున్నాం. పెస్టిసైడ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనడానికి ఒక సూచనగా మీ పెస్టిసైడ్ వేస్ట్ కాకుండా ఉండడానికి ఇది మనకు ఎంతైనా ప్రాముఖ్యం చూస్తాం. ఇప్పుడు ఇది దీంట్లో ఇప్పుడు ట్రినిటీ 80 వేసాము, దీంట్లో ఏమీ ఇవ్వలేదు. ఒకసారి మనం టోటల్గా ముంచి చూద్దాం ఏ విధంగా పట్టుకుంటుంది, ఆకుకు ఏ విధంగా పట్టుకుంటలేదు అనేది క్లారిటీగా చూద్దాం. ఇదిగోండి చూస్తున్నాం. మనం ఇంతకు ముందు మనం చూసినాము అస్సలు నీటి బిందువులు రాలిపోయినాయి. ఇప్పుడు చూడండి క్లియర్గా ప్రతి చెట్టుకు మొత్తం అతుక్కుపోయింది. మనం ఇచ్చే ట్రినిటీ 80 టోటల్గా పెస్ట్ ఫామ్ అయింది. చూస్తున్నాం, క్లియర్గా చూస్తున్నాం. టోటల్గా పెస్ట్ అనేది ఫామ్ అయిపోయింది. అంటే మనం ఇచ్చే పెస్టిసైడ్స్ అయితేంది, హెర్బిసైడ్స్ అయితేంది, ఫంగిసైడ్స్ అయితేంది, ఇన్సెక్టిసైడ్స్ ఏవైనా కూడా ఈ విధంగా ఆ చెట్టుకు వెళ్ళిపోయినప్పుడు నువ్వు వర్షం పడ్డా కూడా లేదు, వర్షం పడకున్నా కూడా పెస్టిసైడ్ ఖచ్చితంగా పనిచేయడానికి వీలుంటుంది. ఇప్పుడు ఇది వేరే ఆకండి, దీంట్లో మనం ట్రినిటీ 80 వేయలేదు. మనం దాన్ని కూడా చూద్దాము. ట్రినిటీ 80 దీంట్లో వేయలేదు, మనం దీన్ని క్లియర్గా చూద్దాం దీనికి తేడా ఏంది అనేది. ఇదండి పరిస్థితి. ఆకు టోటల్గా ఈ విధంగా మారిపోయింది, ఇది ఈ విధంగా మారిపోయింది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే చూస్తున్నాం ఇక్కడ ఇటు చూడండి, నీళ్లు రవ్వలుగా రాలిపోతుంటాయి. ఇక్కడ నీళ్ళు కారుతున్నాయి, ఇక్కడ కారుతలేదు చూడండి, ఇక్కడ కారిపోతున్నాయి. ఇక్కడ టోటల్గా ఆకు గ్రీనిష్ వచ్చింది, ఇక్కడ తెల్లగానే ఉండిపోయింది. ఇక్కడ టోటల్గా గ్రీనిష్ వచ్చింది, ఇక్కడ తెల్లగా ఉండిపోయింది. మనము ఈ యొక్క ట్రినిటీ 80 చూస్తున్నామండి, ఖచ్చితంగా ఈ పక్కకు పెట్టుకున్నాం. ఈ ట్రినిటీ 80 నువ్వు హెర్బిసైడ్లో, ఫంగిసైడ్లో, ఇన్సెక్టిసైడ్లో, ఫెర్టిలైజర్లో ఖచ్చితంగా మార్కెట్లో ఉంది, కలుపుకోండి. ఫెర్టిలైజర్లో కలుపుకుంటే నీటి యొక్క ఎద్దడి శక్తిని పెంచుతుంది, మొక్కకు కావలసిన పిలక శాతం అధికంగా వస్తుంది, మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది, వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువ పెంపొందిస్తుంది. దయచేసి ఇది 3 రకాలుగా పనిచేస్తుంది. రైతు సోదరులకు మరొకసారి తెలియపరుస్తున్నాం, పెస్టిసైడ్లోనైనా ఫెర్టిలైజర్లైనా ట్రినిటీ 80 అనేది ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మంచి దిగుబడులు తీసుకోండి. జై హింద్.